ఉత్తరాంధ్రలో ఆయన ఓ కీలక నేత. పార్టీ ఏదైనా విధేయుడిగా ఉంటారన్న పేరు కూడా ఉంది. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయడంతో ఆయనకు ఆయనే సాటి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సాధించుకున్నారు. ఉప్పు నిప్పులా మారిన ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఆయన రూటే సెపరేటు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయనే వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రూటే సెపరేట్ అంటూ పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోనూ బొత్స తనదైన మార్కు రాజకీయం చేస్తున్నారట. ఉప్పు నిప్పులా మారిన ప్రస్తుత రాజకీయాల్లోనూ తనదైన శైలిలో ఆ నేత దూసుకుపోతూ ట్రెండ్ సెట్టర్గా నిలుస్తున్నారన్న టాక్ నడుస్తోంది. వైసీపీలో బొత్స మార్కు రాజకీయం చూసిన వారంతా ఇది కదా సీనియారిటీ అంటే అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన స్టైలే వేరంటూ చర్చించుకుంటున్నారట. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడిగా బొత్స సత్యనారాయణ పేరు తెచ్చుకున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, పీసీసీ సారథిగా పనిచేసిన బొత్స ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వైసీపీకి శాసనసభలో ప్రతిపక్ష హోదా లేకపోవడంతో మండలిపైనే ఫ్యాన్ పార్టీ ఆశలు పెట్టుకుంది. మండలిలో కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ ఢీకొట్టాల్సిన పరిస్థితి. కూటమి సభ్యులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తే కానీ మాట్లాడలేని పరిస్థితిలో కూడా బొత్స సమర్థవంతంగా పనిచేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఎదురొడ్డి పార్టీ వాయిస్ ను బలంగా తీసుకెళ్లే బాధ్యతను వైసీపీ అధినేత జగన్ బొత్స సత్యనారాయణకు అప్పగించారు. ఆయన సామర్థ్యాన్ని గుర్తించే మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న లేళ్లి అప్పిరెడ్డిని తప్పి బొత్సకు హోదా అప్పగించారట. అనూహ్యంగా ప్రతిపక్ష నేత హోదా దక్కించుకున్న బొత్స ఇప్పుడు తనదైన మార్కు పాలిటిక్స్ తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారన్న వాదనలు తెరపైకొస్తున్నాయి. ఏపీలో అధికార విపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితుల్లో రాజకీయాలు మారాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయాలు, పార్టీలో ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు వేరే పార్టీలకు చెందిన నేతలు ఎక్కడ ఎదురైనా పలకరించుకునే వాతావరణం కూడా లేకుండా పోయేది. 5 ఏళ్లలో వైసీపీ కూటమి నేతలపై తీవ్ర అణచివేత సాగించిందన్న విమర్శలు ఎదుర్కొంది. ఈ పరిస్థితుల్లో అధికార ప్రతిపక్షాలు రాజకీయ ప్రత్యర్థులమన్న సంగతి మరిచిపోయి వ్యక్తిగత శత్రువులుగా మారిపోయారన్న టాక్ కూడా నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత హోదాలో వైసీపీలో కేబినెట్ హోదా దక్కించుకున్న బొత్స పార్టీ వాయిస్ వినిపించడంలో సక్సెస్ అవుతున్నారన్న టాక్ నడుస్తోంది. అవకాశం ఉన్న మండలిలో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరిగేలా బొత్స చూస్తున్నారని సొంత పార్టీలోనే చర్చ సాగుతోందట. తాజాగా బొత్స సత్యనారాయణ ప్రభుత్వ పెద్దలతో సామరస్యంగా మెలగటం చర్చనీయాంశంగా మారిందట. ఇటీవల ఆయన మంత్రులను కలిసిన విధానం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి బొత్సను కలిసి ఆశీస్సులు తీసుకున్నారన్న వార్తలు నడవగా దానిపై సదరు మంత్రితో పాటు బొత్స కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలి సమావేశాల సందర్భంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలకరించిన విధానం కూడా రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ బంగ్లాలో ఎట్ హోమ్ కార్యక్రమానికి వెళ్లి మంత్రి లోకేష్ తో బొత్స సత్యనారాయణ ముచ్చటించడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. వైసీపీలో సామరస్యంతో పనిచేయడంతో పాటు సందర్భానుగుణంగా నడుచుకోవటం బొత్సకు మాత్రమే చెల్లిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కూటమి నేతలపై పరుషంగా మాట్లాడితే జగన్కు నచ్చుతుందన్న భావనలో చాలా మంది ఉన్నారని, దీంతో ఇష్టానుసారంగా మాట్లాడి గత ఎన్నికల్లో ఓటమికి వారు కూడా కారణంగా మారారని, వాళ్లంతా బొత్సను చూసి నేర్చుకోవాలన్న టాక్ వైసీపీలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే రోడ్డుపైకి వస్తున్న వైసీపీ కార్యకర్తలకు సీనియర్ నేత బొత్స మార్కు రాజకీయం ఆకర్షిస్తోందని సమాచారం.